అందరికీ నమస్కారం. మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన భైరవం సినిమా ఇటీవల బాగా పబ్లిసిటీ అవుతోంది. ఎందుకంటే మంచు మనోజ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యాడు. మంచు మనోజ్ ప్రతి దాంట్లోనూ తన సినిమా ప్రమోషన్తో పాటు తన వ్యక్తిగత బాధ భైరవం సినిమా ఫంక్షన్లో వెళ్ళబోసుకుంటున్నాడు. ఈ సందర్భంగా ప్రజలు కూడా అటెన్షన్ గ్రాప్ చేస్తున్నాడు. అంటే ఇలా పర్సనల్ వాళ్ళ ఫ్యామిలీ గొడవల్ని భైరవం సినిమాలో మంచు మనోజ్ ఉపయోగించడం ఎంతవరకు న్యాయం? ఇది న్యాయమా లేదా భైరవం సినిమాలో పబ్లిసిటీ కోసం చేస్తున్నాడా? ఎస్పి పవన్ గారు మనతో పాటు ఉన్నారు. సార్, భైరవం సినిమా పబ్లిసిటీ చూస్తున్నాం మనం. మంచు మనోజ్ సినిమా గురించి చెప్పుకోవడంలో ఏమాత్రం తప్పు లేదు సార్. కానీ ప్రతి దాంట్లోని ఫంక్షన్లో ఆ ఫంక్షన్కు భైరవం సినిమాకు వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్కి సంబంధం లేదు. ఆయనేమో తనకు అప్పీల్ చేసుకుంటున్నాడు, ప్రజలు వచ్చారు కాబట్టి నాకు అన్యాయం జరుగుతుంది, భైరవం సినిమా చూడండి అంటున్నాడు. అదే జరుగుతుంది సార్ నాకు తెలిసి. అంటే ఇది ఏం జరుగుతుంది? దానికంటూ నువ్వు ఆల్రెడీ నీ ఆవేదన వెళ్ళబుచ్చుకున్నావు. ప్రతిసారి ఇది వెళ్ళబుచ్చుకోవడం న్యాయమా? అతని ఆవేదనలో అర్థం ఉందా? మీరు చెప్పండి. బాగా చెప్పారండి. ఇది కొంచెం సీరియస్గా కాకుండా మనం ఇలాగే డిస్కషన్ చేస్తే బాగుంటుందేమో. బికాజ్ మీరు అన్నట్టు నాకు అన్యాయం జరిగింది కాబట్టి మీరు నా సినిమా చూడాలి అన్నట్టుగా అనిపించింది నాకు కూడా. ఆ సినిమాలో ఏంటంటే, అయితే ముందు ఒక విషయం మనం చేయాల్సింది ఏంటంటే, కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే, ప్లాట్ఫామ్ మాత్రం ఫస్ట్ తనదే దొరికింది. భైరవం సినిమా ప్లాట్ఫామ్ మాత్రమే తెరిచింది. అతను మొన్నటిదాకా ప్రెస్ మీట్ పెట్టి ఏదన్నా చేసుకున్నా కూడా, పబ్లిసిటీ చేసుకున్నా, సినిమాకి సంబంధించి అతనికి ఆ ప్లాట్ఫామ్ ప్రీ రిలీజ్కి వచ్చినప్పుడు ఈ మొక్క కూడా యాడ్ చేసే అవకాశం దొరికింది. అసలు ముందు ఇదే 80% మాట్లాడి మిగతా 20% భైరవం గురించి మాట్లాడాడు ఆయన. సో మీరన్నట్టు ఇది నెంబర్ 1. పబ్లిసిటీ అన్నట్టు సరే, పబ్లిసిటీకి ఉపయోగించడంలో తప్పేం లేదు. ఇప్పుడు సామ దాన భేద దండోపాయాలు సినిమా వాళ్ళకి ఇప్పుడు అనర్హం పబ్లిసిటీకి అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళ, గతంలో జరిగిన ఫ్యామిలీ లొల్లి, ఇవన్నీ కూడా సినిమాకి ప్లస్ అయ్యేవి. అయితే మీరన్నట్టు అసలు భైరవకి వాళ్ళ ఇంట్లో జరిగిన గొడవకి సంబంధమే లేదు. ఓకే, లెట్ ఇట్ బి. దాన్ని చక్కగా ఈయన ప్లాట్ఫామ్ మీద ఉపయోగించుకొని మళ్ళీ దాని మీద ఆయనకి గోల చేస్తున్నారు, విజిల్స్ చేస్తున్నారు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే సార్, పబ్లిసిటీకి ఉపయోగించుకోకపోవడం అనేది తప్పు కాకపోయినప్పటికీ అక్కడ భైరవం సినిమా కాన్సెప్ట్ ఏంటి, మీరు దాన్ని ఎందుకు చూడాలి అని చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్ అనిపించింది. బికాజ్ హీ ప్లేడ్ మేజర్ రోల్. మంచు మనోజ్, సాయి శ్రీనివాస్, బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్, ముగ్గురులోకి మనోజ్ సూపర్ సీనియర్. ముగ్గురికి తనకు ఒక మంచి రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉన్నాడు. 19th ఇయర్కి 19 ఏళ్ల వయసులో అతను డెబ్యూ ఇచ్చాడు దొంగది సినిమాకి. 19 ఏళ్ళు అంట, మన ఏదో దానిలో చెప్తున్నాడు ఆయన. అయితే సరే, ఓకే, విష్ణు గారి కన్నా మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు, అంతా ఓకే, అంతా బాగానే ఉంది. అయితే ఈ పబ్లిసిటీలో భాగంగానే శివయ్య అని పిలిస్తే దేవుడు రాడు, మామూలుగానే భక్తి భావంతో కొల్లవాలి, అప్పుడే ఒక డైరెక్టర్ రూపంలోనో ప్రొడ్యూసర్ రూపంలోనో వచ్చి నీకు మంచి చేస్తాడు, లేకపోతే ఒక డిస్ట్రిబ్యూటర్ రూపంలోనో లేకపోతే ప్రేక్షకుడి రూపంలో వచ్చి నీకు కాసులు కురిపిస్తాడు, అంతేగాని నువ్వు శివయ్య అని కేకలు పెడితే లేదనేది ఇండైరెక్ట్గా మంచు విష్ణుకి వేసిన గట్టి పంచ్ అనే మనం అనుకోవాలి. అంటే అది ఫ్యామిలీ మ్యాటర్స్ని అతని యాక్టింగ్, అతని స్క్రిప్ట్, అది ఏముందో ఆ స్క్రిప్ట్లో ఆ డైరెక్టర్ వాళ్ళ ప్రొడక్షన్ దాంట్లో ఉంటుంది సార్. నువ్వు బయట నుంచి ఇప్పుడు నీ సినిమాను కూడా కామెంట్ చేయొచ్చు కదా. చేయొచ్చు సార్. ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టు మనం ఇప్పుడు నవ్వుతూ డిస్కస్ చేయడానికి కారణం మీరు ఇచ్చిన ఇంట్రోనే. ఏమని, నాకు అన్యాయం జరిగింది కాబట్టి మీరు నా సినిమా చూడండి అన్నట్టుగా సేమ్ అదే కోవలోకి వెళ్ళింది పబ్లిసిటీ. ఇప్పుడు అది మరి నిర్మాతకి, అటు దర్శకుడికి, అటు సినిమా పరంగాను ప్లస్ అయ్యే అవకాశం ఉంది కదా ఖచ్చితంగా. అయితే ఇప్పుడు మనం ఇంకోటి కూడా ఆలోచించాలి. ఇప్పుడు ప్రేక్షకులు ఏంటంటే, ఎదురుకుండా ఎవరు ఏ స్టేట్మెంట్ ఇస్తే వాళ్ళు నిజాయితీ, నిబద్ధత, వాళ్ళకి నచ్చినట్టు స్టేట్మెంట్లు ఇస్తే వాళ్ళు మంచోళ్ళు అయిపోతారు ప్రేక్షకుడికి. ఇప్పుడు చూడండి, ఒకవేళ ఈ వీడియో చూస్తే కొంతమంది మనకు కూడా నెగిటివ్ కామెంట్స్, పాజిటివ్ కామెంట్స్ కూడా వస్తాయి. ఒక వర్గానికి వెళ్ళిపోయాడండి మనోజ్. అయితే ఆ వర్గీయులు కూడా ఇతన్ని కలిపేసుకుంటున్నారు. అరే, మా హీరోని పొగుడుతున్నాడు, ఇతను మంచి ఫ్యామిలీలో తురుపు ముక్క, లేకపోతే మంచి ఫ్యామిలీలో డైమండ్ అయినా, మిగతా వాళ్ళందరూ వేస్ట్ అన్నట్టుగా పోర్ట్రే అవుతున్నారు. ఇక్కడ మంచి చెడు అనేది మనం లాస్ట్ టైం కూడా ఒకసారి డిసైడ్ అయ్యాం. 4 గోడల మధ్య వాళ్ళది జరుగుతుంది, వాళ్ళ ఆస్తి గొడవలు ఏమున్నాయో మనకు తెలియదు,
మంచు మనోజ్ బయటకు వచ్చినట్టు మోహన్ బాబు గారు కానీ లేకపోతే విష్ణు కానీ దాని గురించి ఇప్పటివరకు మాట్లాడలేదు. కేవలం మనోజ్ మాత్రమే దీని గురించి పదే పదే మాట్లాడటం జరుగుతుంది. మనం మోహన్ బాబు గారు కూడా ఎక్కడ ఇంత లైఫ్లో కెరియర్లో ఏ పిల్లల పైన అందరినీ ఈక్వల్గా చూశాడు అన్నట్లే ఉంటుంది. కానీ నా పిల్లలు అలా చేశారు ఇలా చేశారు, మోహన్ బాబు గారు ఎక్కడ బ్యాలెన్స్ చూపెట్టలేదు సార్. వాళ్ళకేదో పర్సనల్ వ్యూ ఉన్నాయి, అవి ఇంటర్నల్గా డిస్కస్ చేసుకోవాలి. ఆ గోల్ అయిపోయింది ఆల్రెడీ, ఆ సెక్షన్ అయిపోయింది, పెద్ద మనుషులు ఎవరో కలిశారు. నువ్వు ఇప్పుడు మళ్ళీ వైరం రీఓపెన్ రోజు అదే చెప్పుకుంటూ వెళ్తున్నావు. మనోజ్ తనకు అన్యాయం జరిగిండొచ్చు, జరగకపోయిండొచ్చు, అది మనకు తెలీదు. కానీ ప్రతిరోజు నువ్వు గుర్తు చేస్తూ ఉండడం అనేది ఆశ్చర్యకరం. స్పీచ్లో ఒక మాట అన్నాడు సార్, ఏ జన్మలో నా తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యమో అన్నాడు. అంటే ఇప్పుడు తల్లిదండ్రులను పక్కకు పెట్టాడు, ఓన్లీ విష్ణుని టార్గెట్ చేసినట్లు ఉన్నారు. అంతే, విష్ణుని టార్గెట్ చేసినట్టు ఉన్నాడు అని అంటే ఇప్పుడు ఆయన విష్ణు కూడా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు, అటు స్కూల్ యూనివర్సిటీ చూసుకుంటున్నాడు, ఒక్కటి కూడా రకరకాల బిజినెస్ ఏ మాట మాట్లాడట్లేదు, ఇప్పటి వరకు మాట్లాడలేదు. అది కూడా ప్రజలకు డెఫినెట్గా గమనిస్తారండి ప్రతి విషయాన్ని వాళ్ళు కూలంకషంగానే. అయితే ఇక్కడ ముందుగా ఆలోచించాల్సింది ఏంటంటే 80% ఆయన మాట్లాడిన తర్వాత మిగతా 20% భైరవం సినిమా మాత్రం చాలా అద్భుతంగా ఉండబోతుంది. నాకు డైరెక్టర్ రూపంలో లేకపోతే శివుడి రూపంలో వచ్చాడు, 9 ఏళ్ల తర్వాత నాకు ఈ బ్రేక్ దొరికింది అన్నాడు. అంటే అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే 9 ఏళ్ళు బ్రేక్ ఎందుకు తీసుకున్నట్టు, ఎవరు ఆపారు, లేదా కొన్ని వాటి వల్ల నేను సినిమాలు కొన్ని స్టార్ట్ చేసి ఆపేయాల్సి వచ్చింది అని అంటే అసలు స్టార్ట్ చేసి ఎందుకు ఆపేయాల్సి వచ్చింది? ఇక్కడ 3 దశలు ఉంటాయి సార్ ఒక సినిమా, అది కూడా చెప్పాలి కదా, అది కూడా చెప్పాలి. 9 ఏళ్ళలో ఏం చేశాడు తను? 3 దశలు ఉంటాయి సినిమా దేనికైనా సరే, ప్రీ ప్రొడక్షన్, ప్రొడక్షన్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్. అసలు ప్రీ ప్రొడక్షన్లోనే ఆ లెవెల్స్, ఆ దశలోనే అన్ని మొత్తం అంతా అయిపోతాయి. వాళ్ళ నాన్నగారు ఎంత ప్రీ ప్రొడక్షన్, అది ఎంత పెద్ద మేజర్ చంద్రకాంత్ లాంటి పెద్ద సినిమా అయినా సరే, లేకపోతే అల్లుడు గారు అసెంబ్లీ రౌడీ లాంటి ఒక మీడియం బేస్డ్ సినిమాలు అయినా సరే, హిట్ పరంగా కాదు మేకింగ్ పరంగా వాటిని ప్రీ ప్రొడక్షన్ లెవెల్స్లోనే అది ఎలా తీయాలి, ఏ డైరెక్టర్తో తీయాలి, ఎంత దానికి ఖర్చు పెట్టాలి, ఎన్ని రోజుల్లో తీయాలి అనేది అంత క్రమశిక్షణగా ఉండేవాడు. సినిమాలు పైన నిర్మించిన నిర్మాత. సో అక్కడి నుంచి మరి మీరేం నేర్చుకున్నట్టు? పిల్లలు నేర్చుకోవాలి కదా తల్లిదండ్రుల నుండి. అరే అదే సినిమా ఫీల్డ్లో ఉన్నాము, ఈ 3 దశల్లోనూ ఎన్ని రోజుల్లో తీసుకోవాలి, ఎప్పుడైతే నా సినిమా బయటకు వస్తుంది. పోనీ ఒక సినిమా అంటే పోనీ తీయలేకపోయారు, రెండో సినిమా అంటే ఓకే స్క్రిప్ట్ దశలోనే లేకపోతే ఇంకోటి అయింది, నిర్మాణం చేసుకున్న సినిమా కూడా ఆగిపోయినట్టు ఏంటి అంటే మీకు సరైన ప్లానింగ్ లేదు, దానిపైన శ్రద్ధ లేదనే కదా అర్థం. అయినా సరే ఇంకా మిమ్మల్ని ప్రజలు అభిమానిస్తున్నారు, లేకపోతే మీరు ఏదైనా సినిమా చేస్తే డెఫినెట్గా చూడాలనుకుంటున్నారు, మీ మీద ప్రేమ కురిపిస్తున్నారు అని అంటే అర్థం డెఫినెట్గా ఫాదర్ ఉన్న పాపులారిటీ కావచ్చు, అది సగం డెఫినెట్గా ఆ లెగసీ అనేది కంటిన్యూ అవుతుందండి, నో డౌట్ దాని లోపల. అది ఎవరికైనా సరే, ఏ స్టార్స్ ఉన్న పిల్లలకైనా సరే లెగసీ అనేది కొంచెం కంటిన్యూ అవుతుంది. తర్వాత వాళ్ళ స్టార్డమ్, వాళ్ళ గ్లామరు వాళ్ళని బట్టి వస్తాయి, కానీ ఫస్ట్ మాత్రం డెఫినెట్గా ఇదే ఉంటుంది. సరే, ఇప్పుడు నీకు మనోజ్ గారికి సినిమా పైన ప్రేమ ఉంటే, నువ్వు సినిమా ఇండస్ట్రీలోనే పుట్టి పెరిగావు, వాళ్ళ నాన్న ప్రొడక్షన్ దగ్గర నుంచి చూసావు, వేరే ప్రొడక్షన్లు కూడా చూసే అవకాశం నీకుంది, హీరోలు ఎలా చేస్తారు అన్ని ఫెసిలిటీస్ నీకున్నాయి. ఇంత క్రమశిక్షణగా ఉన్నప్పుడు ఇండస్ట్రీలో ఎలా మలుచుకొని ఒక సినిమా స్టార్ట్ అవుతే ఎండింగ్ వరకు ఎలా చేసుకోవాలో తెలుసు. ఇప్పుడు కొత్తగా వస్తున్న వాళ్ళు, ఇండస్ట్రీలో సంబంధం లేకుండా వస్తున్న వాళ్ళే కింద మీద పడి సినిమాని వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పెట్టుకుని రిలీజ్ చేసుకుంటున్నారు సార్. వాళ్ళు ఉనికిని చాటుకొని పైకి వచ్చిన వాళ్ళు చాలా మంది ఆ వేలో ఉండాలి. చిన్న సినిమాలు కూడా ఉనికిని చాటుకుని బైక్ వచ్చి డెఫినెట్గా హిట్ కొట్టి పెద్ద సినిమాలు పట్టుకుని, ఇప్పుడు శ్రీకాంత్ వదిలే దసరా తీశాడు, తను ఎంతో క్యాలిక్యులేటెడ్గా, తర్వాత దానికన్నా ముందు ఎంతోమంది చిన్న సినిమాలు తీసి పెద్ద సినిమాలుకి నిర్మాణ సంస్థల దగ్గరికి వెళ్ళి చేయగలిగారు. అయితే ఇక్కడ క్లియర్ కట్ ఏంటంటే అండి, డెఫినెట్గా ప్లానింగ్ లేకపోవడము, క్రమశిక్షణ లేకపోవడమే అని తెలుస్తుంది. ముఖ్యంగా అవి 2 ఉంటే సినిమా బాగా నిర్మాణం జరుగుతుంది, బయటికి కూడా వస్తుంది, సినిమా రిలీజ్ కూడా జరుగుతుంది. తప్పకుండా సార్. మనోజ్ ఏదైతే స్ట్రాటజీ అనుకుంటామో, లేకపోతే తనకు జరిగిన అన్యాయం అనుకుంటామో, ఏదైతేనే భైరవ్ అనే సినిమాకు, భైరవ్ సినిమా ఇండస్ట్రీని బతికేయడానికి ఏదైనా పబ్లిసిటీకి వాడుకోవచ్చు అనే కాన్సెప్ట్ పెట్టుకున్నాడా? కాదేది పబ్లిసిటీకి అనర్హం అని అనుకోవచ్చు. ఓవరాల్ గా భైరవం హిట్ కావాలని కోరుకుంటున్నాము. డెఫినెట్గా ఒక సినిమా, మంచి ఆర్టిస్టులు నటించారు, మంచి ప్రొడక్షన్, 50 కోట్లు ఖర్చు పెట్టారని మనోజ్ చెప్పాడు. డెఫినెట్లీ ఇప్పుడుండే స్టంప్ అంటే ఇండస్ట్రీలో సినిమాలు కూడా ఈ సమ్మర్లో రాలేదు. భైరవం పెద్ద హిట్ అయ్యి తెలుగు చలనచిత్ర పరిశ్రమకు మంచి స్టార్టప్ కావాలని కోరుకుందాం. డెఫినెట్గా అండి.
మన సినిమా బాగుండాలని కోరుకునే వాళ్ళం, అటు మన ప్రేక్షకులం, సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్ళం, ఒక మంచి టెక్నీషియన్స్ కూడా, కాబట్టి డెఫినెట్గా సినిమా హిట్ అవ్వాలని మనం కోరుకుంటాం. తప్పకుండా సార్. నమస్తే.